బ్రహ్మాజీ గారిది ఒక డిఫరెంట్ రోల్, మీది ఒక డిఫరెంట్, అంటే డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. ఐ వాంట్ దిస్. ఇప్పుడు మేము సింధూర్ జరిగింది, పాకిస్తాన్ ఇండియా వార్, ఏంటో లక్ ఏంటో తెలియదు, కరెక్ట్గా అక్కడ వార్ జరిగింది. ఈ సినిమాలో కూడా అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఆపరేషన్ జిస్వత్ ముగిస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు కుక్క చావచ్చు. ఎక్కడ మీరు చెన్నైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుండెల్లో ఉన్నారనమాట. దానికి మెయిన్ పునాది అనేది మనకి దేవి. అంటే ఎప్పుడున్నా ఎన్నిసార్లైనా మనం దాని గురించి చెప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఏంట్రా ఎలా ఉందో అనుకున్నారా? నేను ఒకరిని కొట్టినప్పుడు, కత్తి పొడిచినప్పుడు నేను కూర్చుని నవ్వుతూ ఉంటాను. నేనేనా? బికాస్ ఐఎమ్ నాట్ దట్ గై. ఓ ఫస్ట్ బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది నంది అవార్డు. బెస్ట్ విలన్కి చేయలేదు, బెస్ట్ విలన్. ఒక్క సెకండ్ మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒకటి చెప్పేస్తాడు అసలు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సోషల్ మీడియా వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, మీరు చేసే పని 10 మంది మిమ్మల్ని చూసి రికగ్నైజ్ చేసిన తర్వాత మీకు ఆ సక్సెస్ కాదు. ఎవడో ఒకటి బాగాలేదని చెప్పడం వల్ల 10 మంది చూడాల్సిన ఆ వర్క్ చూడకుండా తను 1 బర్త్డేకి నేనున్నాను ఆయనతో. చిన్నప్పుడు ఒక సినిమా అప్పుడు తను కేక్ కట్ పక్కన నేను నవ్వుతూ ఉంటాను, నేను నవ్వుతూ ఉంటాను. దాని అలాగే ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. ఉదయ్ కిరణ్ గారి సినిమా ఒక మూవీ సో నీ స్నేహం, అంటే చాలా మంచి హిట్ అప్పట్లో. అది తర్వాత ఏంటి ఆయనతో ఎలా అనిపించింది, అంటే మీకు ఎలా? ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇలాగే మాట్లాడతారు. వెరీ సాఫ్ట్, తిట్టడం కూడా రాదు ఆయనకి. బట్ అన్ఫార్చునేట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక బెస్ట్ కంటెంట్తో ఉన్న మూవీని తీసుకొని వస్తున్నా. సో కర్మాణ్యే వార్తకార్యస్య. సో అంటే ఎవరి పని వాళ్ళు చేయండి, బట్ ప్రతిఫలం ఆశించకండి. మన చిన్నప్పటి నుండి మనకు చెప్తున్న విషయాలు ఇవి. బట్ దీన్ని టైటిల్గా పెట్టుకొని ఒక సినిమా వస్తుంది. బట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఇలాంటివి చాలా సెన్సిటివ్. బట్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్ సో మహేంద్ర గారు ఉన్నారు, అండ్ హీరోయిన్ బ్యూటిఫుల్ గాజెస్ ఉన్నారు. సో సరదాగా కాసేపు మాట్లాడేద్దాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, బట్ కానీ ఇక్కడే పొగడాలి. అంటే చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అటు బ్యూటిఫుల్ అయినప్పుడు మనాలు ఎలా చూసి స్టార్ట్ చేసావా అంటారు. సో అందుకని ఏదో కొంచెం మనం చెప్పేసి మన క్యారెక్టర్లో మనం వెళ్ళిపోతే అసలు ఈ ఎంటైర్ సీన్ కి కలర్ఫుల్ అనేది ఒకే ఒక్కరు వెళ్ళిపోతే ఇదంతా బ్లాక్ అయిపోద్ది. ఈ చుట్టూ బ్లాక్, ఇది కూడా బ్లాక్, లైట్లు ఆఫ్ అయిపోతాయి, చూసారా, కెమెరాలు పనిచేయవు, పవరే ఆగిపోద్ది. ఇప్పుడు ఆ కర్మాన్ని వాగేస్తే జిగ్ మెరుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అవా. అంటే చాలా రోజులకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో వస్తున్నారు. సో రీసెంట్గా మనం లాస్ట్ మంత్ ట్రైలర్ లాంచ్ ఒకటి చేయొచ్చు, మళ్ళీ ఇది సూపర్. బట్ అంటే నాకు ఈ ట్రైలర్ చూసినంతసేపు ఏం అర్థం కాల. అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. బ్రహ్మాజీ గారిది ఒక డిఫరెంట్ రోలు, మీది ఒక డిఫరెంట్, అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు కనిపిస్తాను అనమాట. సో అంటే నేను అడగాలనుకున్న ఆ రోజే అనుకున్నాను Q&Aలో అడుగుదాం ఎలా అని, బట్ మనకంటే ఇలా అదృష్టం వస్తుంది అనుకున్నా. సో ఏంటండి దీని మ్యాటర్ ఏంటి ఫస్ట్ ఈ టైటిల్కి దీనికి? ఇది వచ్చి ఒక NIA బేస్డ్ మూవీ, లైక్ ఫుల్లీ బేస్డ్ ఆన్ ఆపరేషన్. ఇప్పుడు మేము సింధూర్ జరిగింది, పాకిస్తాన్ ఇండియా వార్, ఏంటో లక్ ఏంటో తెలియదు, కరెక్ట్గా అక్కడ వార్ జరిగింది. ఈ సినిమాలో కూడా అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అవుతుంది. సూపర్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద women trafficking, right? The word? It is not exactly women trafficking. Like terrorism is not only happening through men. Through men. It might happen through women too. Women also. Yeah. సో అయితే ఈ టెర్రరిజం ఇప్పుడు అయిన అటాక్కి 2 సినిమాలు కొంచెం ప్లస్ అనుకోవచ్చు. ఒకటి హిట్ 3, మన నాని గారి అంటే మనం అనుకోలేదు బట్ హిట్ అయింది. సో సెకండ్ మూవీ మీది.
సో సూపర్. అంటే అలాంటి కాన్సెప్ట్ మనం ఏంటంటే రియాలిటీ లైఫ్లో నుండి రాసుకుంటూ వెళ్తాం. సో అది ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక లైఫ్లో తగులుతుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు అలాంటి జరగకూడదు, బట్ అలా అయింది. సో అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి పాత రోజుల్లో ఇలాంటి సామెతలు చెప్తారు, ఎక్కువగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళరా, ప్రతిఫలం ఆశించు, ఇలా చెప్తారు. బట్ నౌ 2025 ఇవన్నీ నమ్ముతాయా, అవుతాయా అలాంటివి? 200%. రియలీ? అఫ్ కోర్స్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో భయంకరంగా ఏదేదో నేను చేసి ఉండొచ్చు, యూనో లైక్ ఈ ఫీల్డ్లో ఏదేదో నేను చేసి ఉండొచ్చు. బట్ ద థింగ్ ఇస్ లైక్ నేను దేని వెనకాల నేను వెళ్ళలేదు. ఐ వాంట్ జస్ట్ యాక్ట్. లైక్ నేను ఎక్కడ నాకు వచ్చిన మంచి ఆఫర్స్ నేను యాక్ట్ చేయాలనుకున్నాను. స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నేను ఎక్కడో తమిళనాడులో ఉన్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేసింది. బట్ సెటిల్ ఇన్ చెన్నై. ఎక్కడ మీరు చెన్నైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తెలుగు రాష్ట్రాల గుండెల్లో ఉన్నారనమాట. బికాస్ దానికి మెయిన్ పునాది అనేది మనకి దేవి. అంటే ఎప్పుడున్నా ఎన్నిసార్లైనా మనం దాని గురించి చెప్పుకోవాలి. సో అప్పటి నుండి మీరు ఆ ఇమేజ్లో ఉండిపోయారనమాట. అలా అంటే ఆడియన్స్ మనసులోకి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు. సో గటే అదృష్టం. దట్ ఈస్ హౌ నాకు వర్కే బ్రో. అన్ని నేను ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఆలోచించానంటే నేను అంత హ్యాపీగా నేను వర్క్ చేయలేను. అందుకోసం ఐ వర్క్ అ లాట్. జస్ట్ కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్దాం. దేవి మూవీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం చూసినప్పుడు కూడా మీ యాక్టింగ్ కావచ్చు, కొన్ని సీన్స్ని కొంచెం భయంకరంగా అనిపిస్తాయి అనమాట. మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఏంట్రా ఎలా ఉన్నాను అని అనుకున్నారా? నో, ఐ లాఫ్ అ లాట్. నేను ఒకరిని కొట్టినప్పుడు, కత్తి తీసి పొడిచినప్పుడు నేను కూర్చొని నవ్వుతూ ఉంటాను. నేనేనా? బికాస్ ఐఎమ్ నాట్ దట్ గై. ఓకే. నేను చాలా జాలీ బ్రో. ఎవరైనా చిన్న కుక్క పిల్ల అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది బ్రో. ఆల్ పర్సన్ నేను ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఇడియట్. నేను సినిమాలో కెమెరా ముందు వెళ్ళిపోతే ఐఎమ్ లైక్ విల్లన్, డెవిల్ అని నేనే ఫీల్ అయిపోతున్నాను. విల్లన్, అందరిని చంపేస్తాను చెప్పేసి నేను. బట్ పర్సన్ ఐ వెరీ సాఫ్ట్ పర్సన్. అండ్ రీసెంట్లీ సిజ్జు గారిని ఇంటర్వ్యూ చేశా. సో ఒక వికట కవి అనే ఒక వెబ్ సిరీస్ వాళ్ళు చేశా. సో అప్పుడు అడిగా, ఏంటి సార్ అంటే దేవి సినిమాని అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్, బట్ ఎవరికి తెలియలేదు, అంటే ఇంత సోషల్ మీడియా లేకపోయింది. సో పార్ట్ 2 తీసే అవకాశం ఉందా అని అడిగాను. అంటే ఖచ్చితంగా నేను తీస్తాను అని అన్నారనమాట. అవునా? సో ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు, మాకు ఆన్ రికార్డులోనే చెప్పారు. నేను అడిగాను, సార్ ఆన్ రికార్డు పెడుతున్నారు చూసుకోండి సార్ అంటే, ఖచ్చితంగా రాజేష్ అది నేను చేస్తాను, అది ఎప్పుడనేది నేను చెప్పలేను. కాకపోతే ప్యాటర్న్ మారిపోద్ది. ఇప్పుడు నేను ఏజ్ అయిపోయాను, సో ఇంకా నెక్స్ట్ ఉండే వాళ్ళు వస్తారంటే అప్పుడు మీ క్యారెక్టర్ గురించి అడిగా. సో అనేటప్పుడు చాలా సస్పెన్స్ పెట్టారు. మీరు అక్కడ ఎలా చూసారో నెక్స్ట్ ఇంకోలా చూద్దరు, ఎందుకంటే తను పెద్దలయ్యారు, సో మంచి రోల్స్ పడుతున్నాయి అని అన్నారు. సో ఎంటైర్ ఆ దేవి మూవీ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఫస్ట్ బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. బెస్ట్ విలన్ కి, చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, బెస్ట్ విలన్. ఆ సినిమాకి కోటరామకృష్ణ గారు డైరెక్ట్ చేశారు, ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు. బ్యూటిఫుల్ మూవీ. ప్రేమ గారు యాక్ట్ చేశారు. అలాంటి సినిమాలు చేసినందువల్లే ఐ కెన్ ఏబుల్ టు మాస్టర్, ఐ కెన్ ఏబుల్ టు లేబుల్. నేను ఫైట్ చేయడానికి నాకు ఒక నమ్మకం వచ్చిన రీజనే ఆ సినిమాలో ఎక్కడ నేను నమ్ముండను. నేను అవుతే ఈవిల్ లాఫ్గా ఉంటుంది, అని ఉంటుంది సేమ్ అలానే ఒక 2 స్మైల్ అలానే ఉన్నాయి కదా, ఈవిల్ లాఫ్. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలాంటి సినిమా నేను తప్పకుండా చేసేవాను. సో దేవి అయినా సరే, ఆహా అయినా సరే, పెళ్లి చేసుకుందాం, ఇవన్నీ యాక్చువల్లీ 2 నంది అవార్డ్స్. అంటే ఒకటి వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మనలాంటి అంటే వింటది 2 నంది అవార్డ్స్. సో హౌ డూ యూ ఫీల్? హ్యాపీ బ్రో. అంతే, చాలా సెటిల్డ్గా చాలా కామ్గా మాట్లాడుతున్నాడు అది. అంటే నార్మల్గా నాకే సగం సిగ్గు అంటే అమ్మాయిలు చేసినప్పుడు. నాకు యాక్చువల్ నాకు అవార్డ్స్ నాకు మ్యాటర్ కాదు. నేను చాలా, నాకు అవార్డ్స్ డజంట్ మ్యాటర్. మీరు నా సినిమా చూసి నువ్వు చాలా బాగా చేసే మహేంద్రన్ మీరు చెప్తారు కదా, అదే నాకు పెద్ద అవార్డ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ఆడియన్స్. సో అలా అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి, రావాలి ఇంకా. ఇంకొస్తే ఇక్కడ నుండి డిఫరెంట్ వేలో, ఇక్కడ నుండి మీరు ఎంచుకునే స్టోరీస్ కూడా ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికీలో వస్తా. సో హాయ్. హలో. అంటే ఒక డిఫరెంట్ రోల్ అయితే వచ్చింది. సో అంటే చాలామందికి ఏంటంటే ఏదో ఇలాంటి సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ పెడితే చిన్న లవ్ స్టోరీ పెట్టేసి ఏదో ర్యాప్ ఒక సాంగ్ పెట్టి వదిలేస్తారు. బట్ ఇక్కడ నాకు ఎక్కడ అది కనిపించలేదు. సో మీరు చెప్పే డైలాగ్లో కూడా పవర్ఫుల్ కనిపిస్తుంది.
సో ఎలా ఎంచుకున్నారా మీరు, మిమ్మల్ని స్టోరీ ఎంచుకుందా? ఇట్స్ బోత్. స్టోరీ నన్ను ఎంచుకుంది అనుకుంటా, మేబీ బికాజ్ కొంచెం టాల్ ఉంటాను, ఆఫీసర్ లాగా కనిపిస్తాను అని మేబీ స్టోరీ చోస్ మీ దట్ వే. బట్ నేను ఎంచుకున్నాను బికాజ్ ఈవెన్ లైక్ ఇన్ మై రియల్ లైఫ్ ఐ వాంటెడ్ టు బి అన్ ఆఫీసర్. అది అవ్వలేదు, స్క్రీన్ మీద ఇప్పుడు అయిపోయాను. స్క్రీన్ మీద ఇంకా అన్నీ అవుతాయి చాలా. అండ్ మీ హైట్ ఎంత? 5.65. చాలా ఎక్కువ. సో అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న ఆర్టిస్టులు ఎవరైనా, యాక్టర్స్ అండ్ యాక్టర్ ఎవరైనా, స్టోరీ వస్తుందంటే ఏదో నాకు సినిమా వచ్చింది చేసేయాలని కాకుండా దానిలో డెప్త్ ఎంత ఉంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూడడం నేర్చుకున్నారు అందరూ. సో ఇది ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా లేదా? మీరు మొత్తం మీ స్టోరీ చెప్పేటప్పుడు కానీ మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మీరు చెప్పారు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదు. హానెస్ట్గా అది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదు ఎవరికి తెలియదు. పెద్ద సినిమాలు చేస్తారు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని, అవ్వలేదే. సో నాకు అనిపిస్తుంది నాకు కనెక్ట్ అయిందా ఈ కథ విన్నప్పుడు, లేదా ఈ క్యారెక్టర్ విన్నప్పుడు నేను అక్కడ చేయగలనా, లేదా am I able to relate to that character? That's what I am seeing at this point of time. So one of the audience మీరు కూడా exactly. ఇప్పుడు ఫస్ట్ నేను కనెక్ట్ అవ్వాలి ఆ క్యారెక్టర్ కి. లైక్ if I am able to connect, I think others will. మీరు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు? I think the bold, she's very bold in the whole film. She's nowhere in love. She's nowhere smiling. She's nowhere a normal woman. She's always on duty. She's always, just it's all about her work and it's all about her cases in the film. Nothing else. So ఈ గ్యాప్ లో ఎక్కడ లవ్ స్టోరీ ఉందా? చూడండి మీరు. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఉందా? సినిమా. సో అంటే అంత వర్క్ అని ఉంటారు కదా, ఈ అంటే ఆ ప్యాటర్న్ వేరు, ఈ లవ్ ట్రాక్ అనేది వేరు. సో రెండిటిని జాయిన్ చేస్తూ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే కొంచెం డిఫికల్ట్. No, honestly, this film is more about the content, what it is, than a love story. Yeah. If you are really expecting a love story, our expectations those there, I don't think you'll find any love story in the film. Like nowhere. Yeah. It's all about the pure content, like okka storyline మీద పోతది, that is the film. Super. Exactly. ఇప్పుడు అవే ఎక్కువ హిట్ అవుతున్నాయి ఆడియన్స్. ఇందాక మనం అనుకున్నట్టు ఆడియన్స్ పాయింట్ ఇదే. సో అంటే మీ ఫస్ట్ మూవీ కదా తెలుగు. సో విజయ్ సేతుపతి గారితో ఒక మూవీ ఉంది ఇప్పుడు తమిళ్. సో తమిళ్లో సో ఎలా అనిపించింది ఆయనతో? ఎందుకంటే ఆయన కూడా మేము తమిళ్ అనుకోం, తెలుగు. ఆయన సినిమా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడికి వచ్చేస్తారు హైదరాబాద్, తమ్ముళ్ళు చెప్పండి అంటారు. సో హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ వర్క్ ఎక్స్పీరియన్స్? He's very humble. భయం ఉండింది like when I went there after this film. అక్కడికి వెళ్ళాక if you know, he's a wonderful performer himself. ఆయన స్క్రీన్ మీద ఉంటే నేనే పక్కనోళ్ళని చూడను. ఇప్పుడు ఆ పక్కనోళ్ళలో నేనున్నా. See, if there is, exactly. పక్కనోళ్ళని చూడడం, బట్ పక్కన నేనున్నా. నన్ను ఎవరైనా చూస్తారా? ఈ క్వశ్చన్ ఉండింది. But then I gave my best. Yeah, he himself told, నిన్ను కూడా చూస్తారమ్మా, భయపడకు. సో మన 100% అయితే మనం ఇచ్చేసాం. నేను ఇచ్చేసాను. సూపర్ డార్లింగ్. అండ్ ఇందులో చూసుకుంటే మీ 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. సో పార్ట్ 1 అంటే ఫస్ట్ చూసుకుంటే కొంచెం బోల్డ్ కనిపిస్తుంది, బట్ అంటే ఎంచుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ కంట డిమాండ్ చేసి మీరు వెంటనే ఆ కంటెంట్కి వెళ్ళిపోకండి. ఆ కంటెంట్కి వెళ్ళలేదు, చూసిన ఏ కంటెంట్ సినిమాలో తప్పుగా కనిపించదు. సో బట్ ట్రైలర్లో మాకు అదే చూపించారు కదా. దట్ థింగ్ ఇస్ అదే 2 షేడ్స్ ఉంది కదా. సో ఐ కాంట్ రివీల్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాది అని, బట్ యూ విల్ సీ బోత్ లైక్ ఫుల్ అండ్ ఫుల్ playboy side. First off, yeah, little playboy side, not so much Ira. Full and full. No Ira, very little. No, little playboy side. Okay. No, okay ni cheppali public. Okay, correct. Yeah, so koncham playboy side, but second half lo totally serious side untundi. Serious side and maaku konni scenes untayi, like naaku tanaku and తన స్టంట్స్ కూడా కొన్ని సెకండ్ హాఫ్ లో. తన స్టంట్స్ చేసింది కొన్ని వెరీ నైస్. సో యా 2 షేడ్స్ అంతే.
కానీ ఆ 2 షేడ్స్ అని మీరు చెప్తున్నా, బట్ నెగిటివ్ రోల్లో చూపిస్తున్నారు అనమాట మీరు. ఆ లైన్ కూడా నెగిటివ్ వరకే వెళ్తుంది అనమాట. సో ఏంటి నెగిటివ్లో పాజిటివ్ చూపించే అవకాశం ఉందా? You should not reveal this. రివీల్ చేయలేండి. బట్ యూ లవ్ దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో మీరు మిమ్మల్ని రిలేట్ చేసుకుంటారు. రియల్లీ? ఎస్, యు రిలేట్. అంటే ఆయన లేదా ఆడియన్స్? ఐ మీన్ ఎవరైనా సరే ఆ యంగ్స్టర్స్, యు నో లైక్ యంగ్స్టర్స్ ఉంటారు కదా, అమ్మని అమ్మాయితో ఎలా ఉంటుంది కదా. సీరియస్లీ బాయ్స్ టాక్ లైక్ దిస్ ఓన్లీ. ఏంటి అంటారు, అలాగే ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ సెకండ్ హాఫ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సమ్ వెరీ సీరియస్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుంది. అంటే మిమ్మల్ని ఆ తెలుగు ఆడియన్స్ కావచ్చు బాగా అడాప్ట్ చేసుకోండి అనమాట. బట్ మీ నుండి వచ్చే స్టోరీస్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి సినిమాస్తో వస్తారు ఏంటి మీరు ఎలాంటి పిక్ చేసుకుంటున్నారు, మన ఆడియన్స్కి ఎలాంటి రాకపోతున్నారు? మొత్తం 4 సినిమాలు నేను తెలుగులో పీరియడ్ చేశాను నేను. లైక్ ఒక 1995లో జరిగిన ఒక స్క్రిప్ట్ ఒకటి చేశాను. అది ఒక డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎమోషనల్ కనెక్టెడ్గా ఉంటుంది. అదొక జానర్. అండ్ ఇది యూనో లైక్ ప్లే బాయ్. ఐఎమ్ నాట్ ఫిక్స్డ్ విత్ ఎనీ క్యారెక్టర్స్, బట్ ఐ లవ్ టు డూ యాక్షన్స్ అలాట్. యూనో లైక్ ఫైట్, ఎమోషన్ బేస్డ్. ఏదో ఊరికి వచ్చి ఒక అమ్మాయి వెనకాల పూలు ఇవ్వడం కానీ అది కాకుండా యూనో లైక్ ఫైటింగ్ ఫర్ సమ్వన్. ఆ పువ్వులు ఇవ్వడం తీసుకోవట్లేదు, వాళ్ళు కూడా కత్తుల్లో మన చేతిలో పూలు నుంచి కత్తిరి నుంచి ఉంటాయి. సో అలాంటి ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకటి విన్నాను ఈరోజు మార్నింగ్ కూడా ఒకటి. ఇట్ వాస్ ఫుల్లీ బేస్డ్ ఒక సూపర్ కంటెంట్ ఒకటి నాకు మళ్ళీ నచ్చింది. తెలుగులో మన వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది. అంటే ఈ 10 yearsలో సోషల్ మీడియా చాలా ఎక్కువైంది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది బాగా వైరల్ అయిపోతుంది ఎక్కువ. మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే ఉంది, మాకేదో మా ధోని మా కోహ్లీ అప్పుడప్పుడు పోస్టులు చేసినట్టు మీరు కూడా క్యూట్గా ఏదో ఒకటి పెట్టి వదిలేస్తుంటారు. సో ఎందుకు అంత కొంచెం సోషల్ మీడియాకి దూరంగా? తెలీదు బ్రో. ఐ ఫాలో ఎవ్రీ వన్, బట్ ఐ డోంట్ లైక్ టు షో మై సెల్ఫ్ ఎనీవేర్. అలాగనమాట. ఐ ఫాలో పీపుల్, ఐ ఫాలో దెమ్ హౌ దే బిహేవ్. ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర నుంచి కూడా ఒక చిన్న ఒక ప్లస్ ఉంటుంది. అదే నేను దాన్ని ఫాలో చేస్తాను, తీసుకుని నేను పెట్టుకుని నేను ఫాలో చేస్తాను. బట్ ఐ డోంట్ షో అవుట్ సైడ్. అలాగే నేను సోషల్ మీడియా చూస్తున్నాను. ఐ బీ మై సెల్ఫ్. బయటికి వెళ్తే తెలీదు పెద్ద. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఇండస్ట్రీలో చూసుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా కొంతమంది హీరోలకి కొంత కాస్ట్ అనేది ఉంటుంది. సో 3 crores తిను కోటోపల ఏదని. సో అంటే వాట్ బేస్డ్ చూసి అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు 3 crores బడ్జెట్ ఉన్నదని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు? యాక్చువల్గా క్యాలిక్యులేషన్ చేయడమే ప్రాబ్లం నాకు తెలిసి సినిమాలో. స్క్రిప్ట్ కంటెంట్కి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటే బాగుంటుంది. హీరోస్ మీద మీరు నమ్మి చేయకపోతే దట్ ఈస్ వెరీ నైస్. ఎందుకంటే పెద్ద హీరో సినిమా కూడా వితౌట్ ఎనీ కంటెంట్ మనం ఆడకుండా చూసాం కదా. బట్ కంటెంట్ ఉన్న ఏ సినిమా మిస్ అయ్యి మనం చూస్తుంది. సో నాకు వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇస్ కంటెంట్. అండ్ నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్ కూడా మహేంద్రకి మార్కెట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా నా క్వశ్చన్స్ లేకుండా ఆ కంటెంట్ లో మహేంద్ర ఉంటే మహేంద్రని ఏం చేస్తారు అలా ఆలోచిస్తే దట్ విల్ బి బెటర్. ప్రతి ఒక్కరు కూడా అంటుంది అదే. అంటే కంటెంటే కింగ్ అని ఈ రోజుల్లో అంటున్నారు. బట్ ఒక వైపు మీద అది అంటున్నా, సో మార్కెటింగ్ వర్కౌట్ అవుద్దా, ఈ హీరోతో వర్కౌట్ అవుద్దా అని ఇంకో థాట్లో కూడా ఆలోచిస్తున్నాను. సో దానివల్ల బెస్ట్ కంటెంట్లు కూడా మిస్ అవుతున్నట్టు ఉన్నాయి. లేదు బ్రో, మంచి సినిమా మీరు చేశారంటే నిజంగా ఆ సినిమా హిట్ అవ్వాలని వాళ్ళందరూ పనిచేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవ్వదు. ఐఎమ్ వెరీ మచ్ షూర్ అబౌట్ దిస్. నేను చాలా సినిమాలు చూస్తాను. నిజంగా డైరెక్టర్కి ఈ సినిమా మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, మా హీరో బయటికి రావాలి, నేను మంచి డైరెక్టర్ అవ్వాలి, నా టెక్నీషియన్స్ అందరు బాగుండాలి, వచ్చే జనాలు ఈ సినిమాకి నచ్చాలి, మా ప్రొడ్యూసర్ కాపాడాలి, ఇలా అన్ని ఆలోచించి ఓ సినిమా చేసామంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి నేను చూసిందే లేదు. థియేట్రిక్లో మిస్ అవుతే కూడా ఓటీటీలో నేను బిజినెస్ అయ్యి నేను చూశాను చాలా సినిమాలు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకొని వచ్చా మన నవీన్ చంద్ర గారిది. సో అట్ లాస్ట్ ఒక బిఫోర్ మూవీ 28 అనేది మనం థియేటర్ కలిగి అంత అవ్వలేదు, బట్ ఓటీటీగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో దాని గురించి సేమ్ మాట్లాడుకుంటాం. అండ్ అదే ఆ క్వశ్చన్ దానికే లీడ్ మాట్లాడుకుంటే, మనం కొన్ని ఇయర్స్ ముందు 100 days 150 days 50 days అంటూ ఒక ప్యాటర్న్ ఉండేది. దాన్ని మనం ఒక గర్వంగా చేసుకునే మనం అది ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. ఇప్పుడు చూస్తే ఫ్రైడే సాటర్డే సండే, సో 3 days ఎంత పెద్ద సినిమా అయినా 3 daysలో అయిపోతుంది.
సో ఈ 3 days ఎవరినైనా హీరోని చేస్తుంది, జీరో చేస్తుంది. సో మీరు చూసిన ఈ జర్నీలో ఈ చేంజెస్ ఎలా అనిపించింది బ్రో? ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ లైక్ ట్రెండ్ బ్రో. నేను అప్పుడు సినిమా చేసినప్పుడు మీరు సినిమాని చూడాలంటే మీరు థియేటర్కే రావాలి, మీ సాంగ్ చూడాలంటే మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తారు, సీన్స్ కూడా మీరు టీవీలో అలో చేయరు, కాపీరైట్ ఇష్యూస్ ఉందని చెప్పేసి అలో చేయరు. మళ్ళీ ఆ సినిమా వచ్చిన వరకు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసేవాళ్ళం. అదే ఎవ్రీ సండే ఆ సినిమా ఈ రోజు చేస్తున్నారా, ఓకే లెట్స్ సీ, అది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బ్రో, ఈ సినిమా బాగుందా బాగాలేదా అన్నది ఒక్క సెకండ్ మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒకటి చెప్పేస్తాడు ఆ సినిమా బాగుంది బాగాలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ సోషల్ మీడియా వల్ల ఏంటి ప్రాబ్లం అంటే మీరు చేసే పని 10 మందిని మిమ్మల్ని చూసి రికగ్నైజ్ చేసిన తర్వాత మీకు ఆ సక్సెస్ రాదు. ఎవడో ఒకటి బాగాలేదని చెప్పడం వల్ల 10 మంది చూడాల్సిన ఆ వర్క్ చూడకుండా పోతారు. అండ్ ఆ 10 మందికి అది నచ్చొచ్చేమో. ఈ పాయింట్ ఒకటి చూసి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతారు, ఎందుకు టైం వేస్ట్ అని అనేస్తాను అనమాట. మనం ఇప్పుడు వాళ్ళని అంటున్నాం, హానెస్ట్ గా చెప్పాలంటే లైక్ ఈవెన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు సినిమా ఐ వాజ్ దట్. ఎవరికైనా ఫోన్ చేసేదాన్ని ఫ్రెండ్స్ కి, సినిమా బాగుందా, బాగుందంటే ఓకే ఐ విల్ గో, లేదంటే ఓటీటీలో చూసుకుందాంలే. ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సినిమా ఐఎమ్ అండర్స్టాండింగ్ దెర్ ఇస్ సో మచ్ హార్డ్ వర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే సినిమా ఎంత బాగుందని మనకు అనిపించిన యాజ్ ఎ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అనిపించిన థియేటర్ వరకు ఆడుతుందో లేదని ఒక భయంతో ముందే ఓటీటీకి అమ్మేస్తారు. సో అది ప్లస్ ఆర్ మైనస్ అనుకుంటే ఇప్పుడు అది లేదే. మన ఓటీటీ వాళ్ళు చాలా మంది మారిపోయారు. ఇప్పుడు నేను చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తున్నారే థియేటర్లో వెళ్ళి మీరు గెలుస్తున్నారు, అక్కడ గెలవండి ముందు థియేటర్లో. ఇప్పుడు చెప్తున్నారు తర్వాత రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు మీరు లిస్ట్ తీసుకుంటే బిఫోర్ రిలీజ్ ఏ సినిమా కూడా మీకు ఓటీటీలో బిజినెస్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఇష్టానికి అడిగేస్తారు. ఒక 3 కోట్ల సినిమాకి మేము 6 కోట్లు ఖర్చు పెట్టామండి అంటారు. మన వాళ్ళు ఏం చేశారు, కోవిడ్ టైంలో 6 కోట్లు ఖర్చు పెట్టారా, సరే సార్ మీకు 7 crores ఇస్తానని చెప్పి సినిమా తీసుకొని సినిమా ఫట్టే అయితే చాలా సినిమాలు అయ్యి కోవిడ్లో. వాళ్ళకి చాలా ఇరిటేట్ అయిపోయారు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, థియేటర్కి వెళ్ళండి సార్, మీరు మంచి సినిమా అంటున్నారు, జనాలు నచ్చుతుంది అంటున్నారు, థియేటర్కి వెళ్ళండి, గెలవండి. అక్కడ మీరు గెలిచిన తర్వాత మీరు ఏ అమౌంట్ అది యాక్చువల్ బెస్ట్, చాలా బెస్ట్, దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక యాక్టర్ అనేది he belongs to that silver screen, not OTT platform, not that's true, mobile phone, not టీవీ. సిల్వర్ స్క్రీన్ అంటే అది సిల్వర్ స్క్రీనే. వాడు బాగా చేస్తున్నాడా బాగా చేయలేదా అక్కడికి మనం ఫస్ట్ అక్కడ కనిపిస్తేనే తర్వాత ఇది, అక్కడ కనిపించిన తర్వాతే చిరంజీవి గారు రజనీకాంత్ గారు మళ్ళీ ఏంటి అంతే. సో అంటే మీరు చూస్తే అంటే ఒక యాక్ట్రెస్గా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసుకుంటూ వెళ్తారా, లేకపోతే హీరోయిన్ అంటే మెయిన్ లీడ్స్ చేస్తారా ఏంటి మీ పర్సనల్ లైఫ్ నుండి? ఐ థింక్ దెర్ ఇస్ నా విషయానికి వస్తే దెర్ ఇస్ నథింగ్ లైక్ హీరోయిన్ ఆర్ ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ నాకు నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ వినగానే నాకు తెలుస్తుంది, ఓకే ఇది కెన్ ఐ పుల్ ఇట్ ఆఫ్, అవుతుందా నా వల్ల. దెర్ విల్ బి సమ్ క్యారెక్టర్స్ ఇట్ విల్ బి వెరీ ఛాలెంజింగ్, నాకు చేయాలని ఉంటుంది, బట్ నా వల్ల కాదేమో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాస్ ఐఎమ్ స్టిల్ లైక్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను కాబట్టి. And there are some characters which I want to do and maybe I don't want to do now. If I do it after a year or 2, I can do that better. చాలా క్లారిటీగా ఉంది. సో ఒక యాక్ట్రెస్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యాక్ట్రెస్ కి ఉండాల్సిన క్వాలిటీస్ I think talent, pure talent. And sometimes physical maintenance. I don't believe in that anymore. No, that's very important, bro. I agree, but that will add on. But no, I've seen not for only for women, even for men also I'm saying. For actor, I think it's about presence. How you present yourself, yeah. How you look. Yeah. It's not like how beautiful you look. No. How you look. Yeah, how confident. Yeah, exactly. That's what. ఇప్పుడు size 0 అదంతా పోయింది. I'm seeing heroines who are like little plumpier, little cuter. That's okay. Exactly. Yes. So that's not what is required to be an actress anymore. I think ఆ వేలో చూడడం మానేశారు. ఉన్నారు కొంతమంది, లేదని కాదు. దెర్ ఆర్ సమ్ కమర్షియల్ ఫిల్మ్స్ వేర్ దెర్ ఆర్ స్టిల్ హీరోయిన్స్ బీయింగ్ హీరోయిన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆ క్యారెక్టర్ కి నువ్వు జస్టిస్ చేయగలవా, కెన్ యూ పుట్ ద హార్డ్ వర్క్ అండ్ ఆల్సో డూ యూ హ్యావ్ ద టాలెంట్, అంతే అనుకుంటా. I don't think you'll need anything else. Yeah. So I ఉంటే జాను. అండ్ మీ ఇన్స్టాలో డార్లింగ్ ఒక 2 pics ఉన్నాయి. అంటే ఆ 2 pics కి నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఏదో 2 pics నేను కూడా చూడాలి, అందరూ చూసిందే. ఆ పిక్ ఏంటో సో అంటే నాకే తెలియదు.
విజయ్ గారి బర్త్డే అంటే జనరల్ గా ఒక బర్త్డే మనం బర్త్డే. సో జనరల్ గా ఒక బర్త్డే మన ఫ్రెండ్స్ తో చేసుకునేటప్పుడు లేకపోతే ఫ్యామిలీతో చేసుకునేటప్పుడు అది ఒక క్యూట్ మెమరీ. బట్ ఇలా ఫ్యాన్ బేస్ అనుకోవచ్చా? సో హౌ యూ ఫీల్ ఇన్ దిస్? బ్యూటిఫుల్ మూమెంట్. నేను తను 1 బర్త్డేకి నేను ఉన్నాను ఆయనతో. చిన్నప్పుడు ఒక సినిమా అప్పుడు హీ కాల్డ్ మీ, ఏ ఈవినింగ్ హోటల్కి వచ్చాయి, కేక్ కట్ చేస్తాం, నైట్ మొత్తం పార్టీ చేస్తున్నాం, నీకేం కావాలో తిను అని చెప్పేసి. ఐ థింక్ ఐ పార్టీ టిల్ 4 o'clock in the morning. I was eating, playing, dancing. మధ్యాహ్నం కోపం చేయి రా ఇక్కడ గో దేర్ అన్న అక్కడికి చిన్నప్పుడు. సో ఒక్క బర్త్డే ఉన్నాను. ఇఫ్ నాట్ ఐ షో ద పిక్చర్ ఆల్సో. తను కేక్ కట్ చేసి పక్కన నేను నవ్వుతుంటాను, ఆయన చూసి నేను నవ్వుతూ ఉంటాను. దాన్ని అలాగే టర్న్ చేస్తే ఇక్కడ నా బర్త్డేకి ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. విజయ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ చెప్పండి ఏం చెప్తారు? హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ విషన్, వెరీ క్లియర్. హీ నోస్ వాట్ టు డూ. అండ్ తన స్టార్డమ్ని ఎలా దాన్ని మేనేజ్ చేయాలి తను బాగా తెలుసు. అండ్ హీ నెవర్ లూజ్ హిస్ టెంపర్. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ సైలెంట్గా నవ్వు ఉండదు, షాడో ఉంటుంది, ఏముండదు ఆ ఫేస్లో, అలాగే ఉంటాడు అంతే. అవును, బట్ లోపల ఇట్ విల్ రన్ వెరీ బ్యాడ్లీ, ఆలోచిస్తూనే ఉంటాడు. తను ఇట్స్ నాట్ అబౌట్ దాన్ని దేని గురించి పట్టించుకోవడం కాదు, తన రియాక్షన్ ఏం ఆలోచిస్తాడో ఎవరికి అర్థం కాదు, లోపలే ఉంటుంది అంత. సో దట్ ఈస్ ఐ థింక్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ విజయ్. ఇంకా పాలిటిక్స్ లో కూడా వెళ్తున్నారు, తగ్గేదలేదు. ఆ రోజే పార్టీ పెట్టిందో చూసుకుంటే ఇంకా రచ్చ మామూలు లేదు. సో సూపర్. అండ్ ఫైనలీ ఇక్కడ మనకు టైం కూడా తక్కువ ఉందంట. మీ హీరో అండ్ యువర్ హీరో ఆల్ టైమ్ హీరో సో విజయ్ సేతుపతి గారు. మీరు ఇద్దరు చెప్పాలి, మీరు ఈ మూమెంట్ ఎక్కడ చెప్తే ఇట్స్ క్వాలిటీ ఇస్ బెస్ట్ క్వాలిటీ అతనిలో, అంటే క్వాలిటీ అతనిలో ఒక బెస్ట్ క్వాలిటీ ఆఫ్ విజయ్ ఇస్ హీస్ రియల్. రియల్? హీస్ రియల్. ఓకే, హి ఇస్ వెరీ రియల్. ఒకటే షార్ట్ కట్. సో ఇదేంటి ఎక్కడ ఏంటి? ఇది వచ్చి విక్రమ్ ఆడియో లాంచ్ లో తనప్పుడు క్యారవన్, ఎప్పుడు క్యారన్కి బయటికి తిరుగుతూనే ఉంటాం అనుకోండి. ఐ యూస్ టు హగ్ హిమ్, ఐ యూస్ టు లైక్ ఎప్పుడైనా పట్టుకొని. హి ఇస్ వెరీ మచ్ లైక్ దట్. హి ఇస్ అ వెరీ వార్మ్ పర్సన్. అది ఎలా చెప్పాలో తెలియదు. ఐ జంప్ ఆన్ హిమ్. అది అందరితో అలా ఉండలేదు. We get that warmth from very few people, and he's a very warm person. సూపర్. ఇద్దరు కలిసి ఆయనతో వర్క్ చేశారు కాబట్టి ఇక చెప్పాల్సింది లేదు. మళ్ళీ అంటే ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఫైనల్గా ఒక్కటైతే, మనం ఈరోజు ఒక వ్యక్తితో వర్క్ చేశాక అది చిన్నప్పుడు పెద్దవాడు పక్కన పెడితే ఆ వ్యక్తి లేరు అనేటప్పుడు చిన్న కొంచెం కనిపిస్తుంది. సో ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఒక మూవీ సో నీ స్నేహం, అంటే చాలా మంచి హిట్ అప్పట్లో. అది తర్వాత ఏంటి ఆయనతో ఎలా అనిపించింది, అంటే మీకు ఎలా? సాఫ్ట్ బ్రో, వెరీ సాఫ్ట్. హాయ్ మహి, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇలాగే మాట్లాడతాడు, వెరీ సాఫ్ట్. తిట్టడం కూడా రాదు ఆయనకి. బట్ యా, ఇట్స్ అన్ఫార్చునేట్ బ్రో. బట్ అలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, మెనీ యాక్టర్స్. మనకు తెలుగులో మీకు ఉదయ్ కిరణ్ గారు తెలుసు కాబట్టి, బట్ తమిళ్లో రీసెంట్ టైంలో చాలా మంది గ్రేట్ యాక్టర్స్ అందరూ చనిపోతూనే ఉన్నారు. మైల్స్వామి గారైనా సరే, మనోబాల గారైనా సరే, సో మెనీ యాక్టర్స్. ఇట్ పెయిన్స్ అ లాట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్, నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఏంటంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఏ క్వాలిటీస్తో వాళ్ళు ఈ సొసైటీలో మంచి పేరు తీసుకున్నారో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్వాలిటీస్ మనం తీసుకుని వీ షుడ్ ఫాలో అనేది నా. నేను ఉదయ్ కిరణ్ గారిని ఎందుకు అడిగానంటే, మీరు ఆయనతో జర్నీ చేశారు ఒక పార్ట్ కాబట్టి, అండ్ తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మన ఈ ఏజ్ సేమ్ ఏజ్ అనుకుంటా, మంచి క్రేజ్ ఇచ్చారు. ఆ రోజుల్లో అంత క్రేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. బేసిక్గా నాకు తెలియదు మీరు ఉదయ్ గారితో మాట్లాడారని, నేను చాలా మాట్లాడాను. బేసిక్లీ హీ ఈస్ వెరీ స్వీట్. తను ఎవరితోనో మాట్లాడితే వాళ్ళకి తను చాలా నచ్చేస్తాడు. దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ. స్క్రీన్లో వచ్చి తను నిల్చున్నప్పుడు ఆయన మీద మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఏ మనోడు రా, ఎంత స్వీట్ రా. బేసిక్లీ ఇట్స్ వెరీ స్వీట్. సూపర్. అండ్ ఫైనల్లీ డోర్లు కొట్టేస్తారు. సో ఫైనల్లీ మనం అంటే మీరు చిన్నప్పటి నుండి జర్నీ చేస్తున్నారు, చాలా మందిని చూస్తారు. సో గుడ్ పర్సన్స్ ఆర్ బ్యాడ్ పర్సన్స్ అందరు చూస్తారు, మనం వెనక మాట్లాడుకునే వాళ్ళని కూడా చూస్తారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఇలాగే వెళ్ళిపోవాలి అంతే.
పీపుల్ విల్ టాక్. ఈ రోజు మీరు సెంచరీ కొట్టంటే కోహ్లీని అందరూ అప్రిషియేట్ చేస్తారు, తర్వాత 2 మ్యాచ్ మీరు డక్అవుట్ అవుతే అదే కోహ్లీని అందరూ తిరుగుతారు. మనం హిట్ ఇచ్చినప్పుడు మన గురించి మాట్లాడతారు కదా. సో మనం ఇలాంటి టైంలో మనం వీళ్ళు మాట్లాడేది ఏమి వినకుంటాం. హిట్ ఇస్తే అందరూ స్టాప్ అయిపోతారు కదా, మాట్లాడరు కదా. సో మనం హిట్ ఇద్దాం. సో హిట్తోనే వద్దాం. హిట్తోనే కొడదాం. సో అంటే ఇంకా డైరెక్టర్ గురించి ఒకసారి మాటల్లో ఆయన అనుకునే ఒక డైరెక్టర్ ఫస్ట్ ఒక విజన్ ఉంటుంది. సో ఈ టైప్లో తీయాలని చాలా మంది ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అయిపోతుంది, అంటే ఆ జోన్లో తీసుకురాలేరు. సో ఏంటి ఈ డైరెక్టర్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చారా? యా బ్రో, హీఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ తను హీఈస్ వెరీ సెన్సిబుల్. తను ఈ స్క్రిప్ట్ చూస్ చేయడానికి ముందే ఇది ఒక వెరీ సెన్సిబుల్ స్క్రిప్ట్ కదా, ఎన్ఐఏ బేస్డ్ అండ్ ఆపరేషన్ జిస్మత్, పాకిస్తాన్, టెర్రరిస్ట్, అలా చాలా ఉన్నాయి పోల్స్ అలా. అండ్ తను ఈ స్క్రిప్ట్ నాతో నెరేట్ చేసినప్పుడు హీఈస్ వెరీ క్లియర్, మీది చాలా ఒక్క పోర్షనే ఉంటుంది, మీరే మొత్తం మీరు అనుకోకండి. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. అండ్ షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు కూడా అదే, ఎక్కడ వచ్చేసి బ్రహ్మాజీ గారికి ఒక ఇంపార్టెన్స్ లేదు, శత్రు గారికి ఒక ఇంపార్టెన్స్ లేదు, మహేంద్రన్ చిన్నప్పటి నుంచి చేస్తాను వీడికి ఏదో ఇద్దాం అది లేదు, క్లియర్ గా తీసుకొని హీఈస్ వెరీ మచ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ద కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా లైక్ పాకిస్తాన్ వార్ అంతా జరుగుతుంది, ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ కరెక్ట్ గా జరిగింది. సో అలాంటి మ్యాటర్ ఈ సినిమాలో బాగానే ఉంది. సో రైటర్ కరెక్ట్ గా శివకుమార్ గారు, రైటర్ వచ్చి శివకుమార్ గారు తను రాశారు. ఆ టీం మంచి టీం బ్రో, మంచి సినిమా చేయాలనుకునే ఒకటి. అండ్ తెలుగు ఆడియన్స్ కి బ్రహ్మాజీ గారు అంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది, చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏ సినిమాలోనైనా ఆడియన్స్ కి ఆ టైప్ ఆఫ్ ఇచ్చేస్తారు అనమాట. సో ఆయన గురించి మీ మాటలు మీ ఇద్దరు కూడా చెప్పాలి. యాక్చువల్లీ నాకు సార్ తో పనిచేయలేదు, ఇద్దరికి వి డోంట్ హావ్ సీన్స్. అసలు ఎక్కడ ఎవరికి కూడా సీన్స్ యాడ్ లేనట్టున్నాయి, ఎవరి జోనర్ లో వాళ్ళు వెళ్తున్నారు. అదే ఆ 3 లేయర్స్ ఉంటాయి సినిమాలో. లైక్ ఫస్ట్ లేయర్ లో శత్రు గారు, సెకండ్ అట్లా కాదు, 3 లేయర్స్ లో ఒక్కొక్క హీరో లాగా ఉంటారు. లైక్ దేర్ ఆర్ 3 లీడ్స్ ఇన్ ద ఫిల్మ్. ఆ 3 లేయర్స్ సెపరేట్ గానే ఉంటాయి, క్లైమాక్స్ వరకు కూడా క్లైమాక్స్ వరకు సెపరేట్ గానే ఉంటాయి, కథలు మాత్రమే కలిసి ఉంటాయి. మీరు చెప్తుంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిన్నే నేను బ్రహ్మాజీ గారిని చూశాను, అంత ఆర్టిస్ట్ నిన్నే చూశాను నేను. యాక్చువల్లీ అందరం నిన్ననే కలిసాము. సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీస్తూ తెలుగు ఆడియన్స్ లోకి మాత్రం మాకు వచ్చేయండి, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు వదలరండి. చాలా ఇంట్రెస్టెడ్, మీతో చాలా సినిమా చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్.